ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ కార్లన్నీ ఎల్ఈడి లైట్లతో రావడం వల్ల నైట్ పూట డ్రైవింగ్ చేస్తుంటే చాలా ఇబ్బంది ఉంది భయ్య. అసలు ఏం విజిబిలిటీ అయితే అసలు లేదు. అందులో ఒకటి నా కార్ లైట్స్ అయితే కొంచెం షేడ్ అయినాయి. నేను అందుకోసమే ఈ కార్కి ఎల్ఈడి అయితే ఫిక్స్ చేస్తున్నాను. నేను ఎలా ఫిక్స్ చేస్తానని చూడడానికి ఈ వీడియో లాస్ట్ వరకే చూడండి. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు జీవి వ్లాగ్స్ తెలుగు. ఈ కార్ మోడల్ వచ్చేసి టాటా టిగోర్ ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ ఎండ్ అనమాట. 2019 మోడల్ అనమాట ఈ కారు. సో అప్పట్లో హాలోజన్ వచ్చినాయి, ఎల్ఈడి అయితే రాలేదు. అందుకోసం అని చెప్పేసి దీనికి ఎల్ఈడి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కనిపించే బోల్స్ అన్ని మొత్తం మీరైతే ఓపెన్ చేసుకోవాలి. సేమ్ మీ దగ్గర కూడా ఇదే కార్ ఉన్నా లేదా టియాగో ఉన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ కనిపించే బోల్స్ అని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ముందట బంపర్ అయితే మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కనిపించే ఫాగ్ లైట్స్కి అయితే నేనైతే ఫిక్స్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ముందట ఈ బంపర్కి అయితే చిన్న హోల్ సెట్ చేసి ఈ క్లాంప్స్ అయితే ఫిట్ చేసుకున్నాను. క్లాంప్స్ ఫిట్ చేసుకున్న తర్వాత దీని వైరింగ్ మొత్తం వచ్చేసి మనకు కింద కనిపిస్తున్న ఏదైతే ఫాగ్ లైట్స్ ఉన్నాయో ఆ ఫాగ్ లైట్స్లో పాజిటివ్ నెగిటివ్ వైర్లకు అయితే దీని అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తుంటాను. మీరు కూడా చూసుకొని ఒకసారి జాగ్రత్తగా అన్ని గమనించుకొని ఇలా అయితే నీట్గా ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరైతే దీనికైతే ఫిక్స్ చేసిన తర్వాత ఫాగ్ లైట్కి అయితే పెట్టి కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత కార్ అయితే స్టార్ట్ చేసి ఆన్ చేసి చూస్తే ఎల్ఈడీస్ అయితే బాగా వర్క్ అవుతున్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. లైట్స్ అయితే మీరైతే ప్రాపర్గా ఫిట్టింగ్ అంతా చేసిన తర్వాతనే మొత్తం అయితే చెక్ చేసిన తర్వాతనే ఇంజన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది పాజిటివ్ నెగిటివ్ రివర్స్లో ఇచ్చేస్తుంటే డీసీ కాబట్టి వైరింగ్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫీజులు పోతాయి అనమాట. అందుకోసం ప్రాపర్గా మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకోవచ్చు. లైటింగ్ అయితే చాలా ప్రాపర్గా అయితే వచ్చింది. ఎందుకంటే ఇవి ఏమైనా ఎమర్జెన్సీల పర్పస్లో యూజ్ చేయాలి భయ్య. మనం ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎల్ఈడీస్ కాబట్టి అవతల వెళ్ళే వ్యక్తులకైతే ఈ ఫోకస్ అయితే చాలా బీభత్సంగా కలర్లోకి అయితే కొడుతుంది. ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. ఎక్కువగా ఈ టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అనమాట ఇలా వెళ్తుంటే. అందుకోసమనే ఏం చేస్తాం, మనం కూడా సేఫ్గా ఉండాలి కాబట్టి ఇలాంటివి మనం యూజ్ చేయక తప్పదు. అందుకోసమనే ఆల్టరేషన్ చేసి మరీ అయితే యూజ్ చేస్తున్నాము. ఏమైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేసుకోవాలి. సో ఇలాంటి మోర్ బైక్ రిలేటెడ్ ఆర్ కార్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.